తీసుకుని అక్కడికొచ్చే డేవిడ్ అని అంకుల్ టెడ్ చెప్తూ ఉన్నప్పుడు న్యూస్ చూస్తున్న టైలర్ సముద్రంలో లక్షలాది చేపలు మర్మమైన రీతిలో చనిపోయి తేలుతున్నాయన్న విషయం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే పోయినసారి అటాక్ జరగడానికి ముందు కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయి. ఒకటో రెండో అయితే కోఇన్సిడెన్స్, కానీ పైపైన ఇలానే రిపీట్ అవుతూ ఉంటే దీన్ని వార్నింగ్ గా తీసుకుని అలర్ట్ అవ్వాలిగా. హీరో కూడా అంకుల్ టెడ్ దగ్గర మేమిప్పుడే బయలుదేరుతున్నామని ఫోన్ కట్ చేసి బయటకొచ్చి చూస్తే అక్కడ హాల్లో ఉండాల్సిన అతని కొడుకు టైలర్ కనిపించడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్లిపోయాడ్రా అని ఇతను ఇల్లంతా వెతికినా దొరకడు. అదే సమయంలో లారా ఇంటికి మిల్టన్ కంగారుగా పరిగెడుతూ వచ్చి మళ్ళీ ఒక అటాక్ జరగబోతుంది, నేను గవర్నమెంట్ షెల్టర్ లో మన కోసం ప్లేస్ రిజర్వ్ చేశాను, వెంటనే వెళ్ళాలని లారాని బయలుదేరమంటాడు. ఆల్రెడీ న్యూస్ చూసి విషయం తెలుసుకున్న తను కూడా టైలర్ ని కూడా మనతో పాటు తీసుకువెళ్లిపోదామని చెప్పి హీరోకి కాల్ చేస్తే అప్పుడే తనకి కొడుకు పారిపోయాడన్న విషయం తెలిసి ఇంకా టెన్షన్ అవుతుంది. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియక తను కంగారు పడ్డం చూసిన మిల్టన్ ల్యాప్టాప్ తీసి వెంటనే టైలర్ లొకేషన్ ఎక్కడో చెక్ చేస్తాడు. ఇంకోవైపు టైలర్ అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాడీ మెసేజ్ చూసి తనని కలవడానికి వచ్చుంటాడు.